అందులో మహిళల టీ20 ప్రపంచ కప్లో భారత జట్టు తన జైత్రయాత్ర కొనసాగించింది. కొలంబోలోని బీఓఏ గ్రౌండ్స్ లో తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి ఘన విజయం సాధించింది. అద్భుతమైన ఫీల్డింగ్, ఆ తర్వాత బ్యాటింగ్ లో విధ్వంసకర ప్రదర్శనతో పాకిస్తాన్ ను చిత్తు చేసింది. ఈ విజయంతో టోర్నీలో వరుసగా 5 గెలుపులు నమోదు చేసుకుని అజేయంగా నిలిచింది. ఇప్పటికే సెమీఫైనల్లో తమ స్థానాన్ని ఖాయం చేసుకున్న భారత్ ఈ గెలుపుతో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ కు పాక్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. మ్యాచ్ లో భారత ఫీల్డింగ్ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మన ఫీల్డర్లు కళ్లి చెదిరే రీతిలో ఏకంగా 7 పాక్ బ్యాటర్లను రన్అట్ చేసి పాకిస్తాన్ పతనాన్ని శాసించారు. భారత బౌలర్లలో పులా సరెన్, అనుకుమారి, గంగా కథం క్రమశిక్షణతో బౌలింగ్ చేసి పాక్ బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు. అనంతరం 136 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఏ దశలోనూ తడబడలేదు. ఓపెనర్లు ఆరంభం నుండే దూకుడుగా ఆడారు. పాకిస్తాన్ బౌలర్లు ఎంత ప్రయత్నించినా భారత బ్యాటర్ల జోరును అడ్డుకోలేకపోయారు. దీంతో భారత జట్టు సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. తన అద్భుతమైన బ్యాటింగ్ తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన అనేక దేవికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.